హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏదో కట్ చేసుకుంటూ బ్లౌజు కాదు ఏమి కాదు ఏం చెప్తుంది అనుకుంటున్నారా? అయితే నాకు చాలా వరకి కొంతమంది అడిగే డౌట్స్ అండి, కొంతమంది అడిగే విషయాల గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి అడుగుతున్నారు, ఒకరిద్దరు అడిగారనమాట. మీ వర్కర్కి ఎంత ఇస్తారని ఒక క్వశ్చన్ అయితే మళ్ళీ మళ్ళీ బాగా వస్తుంది. అంటే నేను ఎలా బిల్ వేస్తాను స్టిచ్చింగ్ చేసిన దానికనే వీడియో అయితే బాగానే వెళ్తుందండి. వ్యూస్ బాగా వస్తున్నాయి. దాని కింద కామెంట్స్ అయితే వస్తున్నాయి. వర్కర్కి ఎంత ఇస్తారు, ఎలా స్టిచ్ చేయిస్తారు, ఎలా పే చేస్తారు, రోజుకి ఎంత ఇస్తారు అనేది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇంకా మీరు రాసే బుక్ మెయింటైన్ చేస్తారు కదా, అది చూపించండి అని చెప్పేసి ఇంకా ఈరోజైతే రేపటి కోసం పని ప్లాన్ చేసుకుంటూ ఇంకా వీడియో అయితే తీశానండి. మామూలుగా అయితే చెప్తున్నాను నేను అంతే. బుక్ అయితే క్లియర్గా చూపించట్లేదండి, ఎందుకంటే తనకు ఇష్టం లేదనమాట మొత్తం ఎంత స్టిచ్ చేస్తుంది ఏంటి అనేది. లోకల్ వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా, అందుకని చెప్పేసి టోటల్ అమౌంట్ చూపించాక రాసింది మొత్తం చూపించకు, నీ ఇష్టం అని చెప్పింది. ఇంకా తన ఇష్టంతోనే మనం చేయాలి కాబట్టి ఇంకా నేను మొత్తం చూపించట్లేదు. టోటల్గా ఎంత ఇస్తుంటాను వారానికి ఒకసారి నా దగ్గర ఉన్నట్టు ఇస్తానన్నమాట. నా దగ్గర నాకు ఎలా చేతికి డబ్బులు వస్తే నేను అలా దాంట్లోంచి తనకి ఇస్తాను, నేను తీసుకుంటానన్నమాట. కరెక్ట్ మంత్లీ ఇవ్వాలి, లేదా రోజు ఇవ్వాలి, వారానికి ఒకసారి ఇవ్వాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి 1 మంత్ కూడా పెట్టేస్తాను ఇవ్వకుండా, ఒకేసారి ఇచ్చేస్తాను. ఒక్కొక్కసారి 20 డేస్కి ఇస్తాను, ఒక్కొక్కసారి 10 డేస్కే ఇస్తాను, ఒక్కొక్కసారి 5 డేస్కి కూడా ఇస్తాను అన్నట్టు. నాకు వచ్చిన దాంట్లో తనకి ఇస్తూ ఉంటాను. అలా ఎలా ఇస్తాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. ఏంటంటే నా దగ్గర స్టిచ్ చేసేది ఫీజ్ వర్క్ అండి. ఫీజ్ వర్క్ అంటే నేను కట్ చేసి ఇస్తాను, వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారనమాట. మిషను నాదే, థ్రెడ్స్ నావే, మొత్తం నాదే. నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. నేను మళ్ళీ హెమ్మింగ్కి బయట ఇస్తాను అనమాట. హెమ్మింగ్ ఒకటి బయట చేయిస్తాను, నేనేమి చేయను, వాళ్ళు కూడా ఏమి చేయరు. అర్జెంటుగా ఉంటే చేసి ఇస్తారండి. అర్జెంటుగా ఉంది ఇప్పుడు ఇచ్చేయాలంటే మాత్రం చేసి ఇచ్చేస్తారు. ఇంకా లేదనుకుంటే మాత్రం బయట ఇచ్చేస్తాము. ఇంకా అలా అనుకున్నప్పుడు నేను ఇంతకుముందు ఎట్లా ఉండంటే బ్లౌజు 180 కుట్టేవాళ్ళం అనమాట. ఒక లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 180 రూపీస్ కుడితే వాళ్ళకు వచ్చేసి 80 రూపీస్ ఇచ్చేసి 10 రూపీస్ హెమ్మింగ్కి తీసేసేదాన్ని. అప్పుడు నాకు ఎంత మిగులుతుంది, 90 రూపీస్. హాఫ్ అయింది కదా, అలా ఇస్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా, దానికి వచ్చేసి మేము 80 రూపీస్ తీసుకునేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడైతే 100 తీసుకుంటున్నాము. 80 రూపీస్ తీసుకున్నప్పుడు దాంట్లో హాఫ్, దానికి లైనింగ్ డబ్బులు ఏమీ తీసేయనండి, హాఫ్ ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి 100 రూపీస్, దాంట్లో హాఫ్ 50 రూపీస్ ఇస్తాను. లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 200, 90 రూపీస్ ఇస్తానన్నమాట. 100 ఇవ్వను, ఎందుకంటే హెమ్మింగ్కి 10 రూపీస్ వెళ్తుంది కదా, అది తీసేవాళ్ళే. మళ్ళీ నాకు మిగిలే 100లో థ్రెడ్స్ వెళ్ళిపోతాయి. ఇంకా మిషన్ నాదే. ఇంకా మిషన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఎలాంటిది వచ్చినా మెయింటెనెన్స్ నాది ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా ఇస్తాను. మా ఏరియాలో అయితే ఇంకా చాలా తక్కువగా ఇస్తారండి, 70 రూపీస్ అలా ఇస్తారనమాట బ్లౌజ్కి. నేను మాత్రం ఎంత ఇస్తాను. ఈ క్వశ్చన్ అయితే చాలామంది అడిగారనమాట. చాలా వాళ్ళకి రేస్ చేసిన క్వశ్చన్ ఇది, ఎంత ఇస్తారు, రోజుకి ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారని. అందుకే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఇంకా వచ్చేసి ఏంటంటే ఫాల్స్ కూడా నేను వేయనండి, నాకు వీలవ్వదనమాట. అన్నీ చూసుకోవాలంటే, ఒక్కరమే అన్నీ చేయాలంటే వీలవ్వదు. ఫాల్స్ వచ్చేసి నేను తీసుకొస్తాను, బల్క్లో తీసుకొస్తాను. ఫాల్స్, లైనింగ్స్, బ్లౌజ్ పీసులు, ఇలాంటి క్లాత్ ఐటమ్ మొత్తం బల్క్లో తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటాను, నాకు స్టిచ్ చేయడానికి ఉంటాయి. ఎవరైనా వచ్చి అడిగితే సేల్ కూడా చేస్తానన్నమాట, సేల్ చేస్తాను అలాగే. అందుకని చెప్పేసి ఎక్కువగా తీసుకొస్తాను. నేను వచ్చేసి ఫాల్ వేస్తే 70 రూపీస్ తీసుకుంటామండి మేము. ఇంకా నా దగ్గర కుడుతుంది కదా, తనే తీసుకెళ్ళి ఫాల్స్ వేసుకొస్తుంది. 70 రూపీస్లో నేను తనకి 50 ఇస్తానన్నమాట. 50 ఇస్తే 20 రూపీస్ ఫాల్కి వెళ్తుంది, 10 రూపీస్ నాకు మిగులుతుంది అనమాట. అలా ఇస్తాను. ఇంకా ఈ విధంగా అయితే ఫాల్స్ నేను వేయను. ఇంకా నేను ఏంటంటే నాకు టైం సరిపోదు ఇంకా ఈ కటింగ్కి, ఈ బ్లౌజులు తీసుకోవడము, రేపటికి ఏంటి ఇదే. ఇంకా మైండ్ అనేది ఖాళీగా ఉండదన్నమాట, ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండిపోతుంది. కాబట్టి ఫాల్స్ తనకే అప్పచెప్తాను. పొద్దున వస్తే సాయంత్రం వరకు స్టిచ్చింగ్ చేస్తుంది. సాయంత్రం కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది అనమాట, పిల్లలు వస్తారు కదా స్కూల్ దగ్గర నుంచి. ఆ టైంకి ఎన్ని శారీస్ ఉంటే అన్ని ఫాల్స్ తీసి పెట్టి ఇచ్చేస్తాను.
తన ఇంటి దగ్గర మిషన్ ఉంటుంది, వేసుకొని తీసుకొస్తుంది. ఆ విధంగా 2 రకాలుగా బెనిఫిట్ అండి నా దగ్గర స్టిచ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే మొత్తం వర్క్ అంతా నేనే చేసేసి నేనే అమౌంట్ తీసుకోవాలనే రకమైతే కాదు నేను. ఇంకా హెమ్మింగ్ చేసే అమ్మాయికి హెమ్మింగ్‌కి ఇస్తాననమాట. అలా ఉంటుంది. హెమ్మింగ్‌కొచ్చేసి 10 రూపీస్ ఇస్తున్నాను ప్రెజెంట్‌గా అయితే. ఇంకా పెంచమని అడుగుతుంది. 15 రూపీస్ చేయక్క 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదండీ! ఇంక ఇచ్చేయాలి. ఇప్పుడైతే హెమ్మింగ్‌కి 15 రూపీస్ అయింది. ఇలా మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనకిప్పుడు స్టిచ్ చేసించుకుంటే కుట్టించుకున్న వాళ్ళు ఇచ్చినా, ఇయ్యకపోయినా మనం మాత్రం వాళ్ళ అవసరానికి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇస్తేనే వాళ్ళకి రావాలనిపిస్తుందనమాట. ఇంకా వాళ్ళు నాకు ఇవ్వలేదు, నేను నీకు ఇవ్వను, నాకు ఇచ్చిన తర్వాతే మీకు ఇస్తాను అనకూడదు. పొరపాటున ఏదైనా రిపేర్ వచ్చినా, బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా మనం చెప్పి చేయించుకోవాలి. కసిరించుకోకూడదనమాట. కోప్పడకూడదు, చెప్పాలి. ఏ మిస్టేక్ ఎక్కడ పోయింది మిస్టేకు, ఎక్కడ సరి చేసుకోవాలనేది చెప్పి చేయించుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. మన పని కూడా కరెక్ట్‌గా సాగిపోతుందనమాట. ఇంకా అలా అయితే నడుస్తూ ఉందండి. నేను ఇంకా ఈ విధంగా అయితే నడిపించుకుంటూ వస్తున్నాను నా పనిని. ఏ రోజు ఖాళీగా ఉండము. ఏ రోజు కూడా బిజీగా అన్నట్టుగా నడుస్తుందనమాట. సీజన్‌లో బాగా బిజీగా ఉంటామండి. మామూలు టైంలో ఈరోజు వర్క్ లేదు, ఈరోజు ఖాళీగా ఉండాలని ఏముండదు. ఎప్పుడు వర్క్ అనేది ఉంటుందనమాట. ఒకరికి సరిపోయే వర్క్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఇద్దరం చేస్తాం కదా, ఇద్దరికి సరిపోతుంది. ఇంకొక డౌట్ వచ్చేసి చాలామందికి ఎన్ని బ్లౌజులు స్టిచ్ చేస్తారు రోజుకి అని చెప్పేసి. అయితే ఎన్ని బ్లౌజులు అని కాదండి. ఎన్నంటే ఇంకా నేను వచ్చేసరికి ఖచ్చితంగా 10:30 అట్లా అవుతుందండి. ఖచ్చితంగా 10:30 అవుతుంది. నైట్‌కి మాత్రం 8 వరకు ఉంటానన్నమాట. నైట్ లేట్‌గా వెళ్తాను ఇంటికి. పొద్దున నాకు అప్పటి వరకు ఇంట్లో పని మొత్తం ముగించుకునేసరికి ఖచ్చితంగా ఆ టైం అయితే అవుతుందండి. 10 లోపల రావాలంటే మాత్రం ఎప్పుడో ఒక రోజు వస్తాను, కానీ రోజు అంటే వీలవ్వదు. ఇంట్లో వర్క్ ఉంటుంది. ఆ విధంగా వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత నేను ఒక 4 బ్లౌజెస్ ఫస్ట్ కట్ చేసి ఇస్తాను. అవి అయిపోతే ఇంకొక 1 బ్లౌజ్ ఎక్స్ట్రాగా కట్ చేసి పెడతానన్నమాట. 5 బ్లౌజెస్, 6 బ్లౌజెస్ వరకు కుడతారండి. ఒక్కొక్క రోజు 5 కుడతారు, ఒక్కొక్క రోజు 4 కుడతారు. అంటే వాళ్ళొక్కరు మాత్రమే. నేను స్టిచ్ చేసేటివి ఒక 4, ఒక్కొక్క రోజు 3 చేస్తాను. ఎందుకంటే నాకు వర్క్ ఉంటుంది. ఇంకా షాప్‌లో చూసుకోవాలి, కటింగ్ చేసి ఇవ్వాలి, ఎవరైనా కస్టమర్స్ వస్తే మాట్లాడాలి, బ్లౌజులు బుక్ చేసుకోవాలి. కూర్చోవడం, లేవడం పని వల్ల నేను ఒక 3, 4, 5 వరకి, లాస్ట్ 5 వరకు కూడా స్టిచ్ చేస్తాను. ఇంకా అసలు ఎవరు కదిలించకుండా ఉంటే ఒక మినిమమ్ 8, 9 బ్లౌజుల వరకు స్టిచ్ చేయొచ్చండి. కానీ నాకు వీలవ్వదనమాట. ఇంకా లేస్తూ ఉండాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, ఎవరైనా ఏదైనా అడిగితే తీసివ్వాలి. ఆ పని ఎప్పుడూ ఉంటుంది కాబట్టి తనైతే ఖచ్చితంగా 5 బ్లౌజెస్ అండి. 5 బ్లౌజెస్ ఖచ్చితంగా కుడుతుంది. ఒక్కొక్క రోజు ఇంకోటి ఎక్స్ట్రాగా కుడుతుందనమాట. ఇలా అయితే నడుస్తూ ఉంటుందండి. ఇంకా రోజుకి మినిమమ్ 10 లోపలైతే ఒక్కొక్కసారి 10 కూడా క్రాస్ అయిపోతుందనమాట. అలా స్టిచ్ చేస్తాము. ముగ్గురం ఉంటే ఇంకెక్కువ అవుతాయండి. 15, 18 బ్లౌజెస్ వరకు స్టిచ్ చేస్తాము. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇలా అయితే వర్క్ నడుస్తుంది. ఇంకా లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సులు అలాంటివి వచ్చినప్పుడు మాత్రం దాంట్లో హాఫ్ ఇచ్చేస్తానండి. ఇప్పుడు 500 తీసుకుంటే 250 ఇస్తాననమాట. ఒకవేళ 700 తీసుకున్నాననుకోండి, దాంట్లో సగం ఇచ్చేస్తాను. 350 అలా ఇచ్చేస్తాననమాట. ఫ్రాక్స్ మిగతా ఏవైనా మోడల్స్ కుడితే మాత్రం నేను తీసుకున్న దాంట్లో హాఫ్ ఇచ్చేస్తాను. ఇంకా ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంది. మనం డే లెక్కలు ఇచ్చామనుకోండి, వాళ్ళకనేది నెక్స్ట్ డే రావాలనిపించదనమాట. నిరుత్సాహంగా ఉంటుంది. అదే ఫీస్ వర్క్ లెక్కలు ఇచ్చేస్తే ఇంకొక 2 బ్లౌజులు కుట్టుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువగా వస్తాయి కదా మనకన్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా అయితే ఫీజ్ వర్కే బెటర్ నన్ను అడిగితే. అందుకని నేను అలాగే రన్ చేస్తూ వస్తున్నాను. నేనిచ్చే రేట్ అలా ఉంటుందండి. ఇంకా నేను తీసుకునే సగం కంటే ఎక్కువగా మీరు తీసుకుంటున్నారనే డౌట్ ఎవరికైనా రావచ్చు, కానీ నాకొచ్చేసి ఇంకా రెంట్ ఉంటుంది, మిగతా మెయింటెనెన్స్ ఉంటుంది కదా, కరెంటు బిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మెయింటెనెన్స్ తీసేస్తే నాకెంత మిగులుతుందో మీరే ఆలోచించండి. కాకపోతే మనకొచ్చిన వర్క్ ఆపేయకూడదు. మన వల్ల ఇంకొక నలుగురికి పని దొరుకుతుంది కదా, అది చాలు. మనకు మిగిలినంత చాలండి. ఎంత రాసి పెట్టుంటే అంతే మిగులుతుంది. ఇంకా నేను ఎక్కువగా తీసుకోవాలి, వాళ్ళకి తక్కువగా ఇవ్వాలనే ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదనమాట. ఇక మీదట కూడా ఉండదు. అలా ఉంటుంది. ఇంకా మిషన్స్ వచ్చేసి నావే ఉంటాయి. ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, నేనే ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే నడుస్తూ ఉందండి. ఇంకా చాలామంది అడిగిన డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను.
ఇప్పటి వరకైతే నేను ఇంత క్లియర్‌గా అయితే చెప్పలేదు. కామెంట్ ఎవరన్నా రాస్తే కామెంట్ కింద అప్పుడే రిప్లై ఇచ్చేసాను. ఇంత ఇస్తానండి అని చెప్పేసి. నేనైతే ఏది దాచిపెట్టకుండా చెప్పేస్తానండి. నేను లైనింగ్స్ తీసుకొచ్చినప్పుడు గూడా కొంతమంది మీరెక్కడ తీసుకొస్తారు లైనింగ్స్ అని కామెంట్ చేశారు. నేను షాప్ పేరుతో సహా మెన్షన్ చేసేసాను. అంటే నాకలా చెప్పకుండా ఉండాలి, సీక్రెట్‌గా పెట్టాలనే ఉద్దేశాలైతే ఉండవండి. ఎందుకంటే ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి అన్నీ తెలుస్తున్నాయి. మనం నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా అనేది కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి నిజాలే మాట్లాడుకోవాలి ఎప్పటికైనా కూడా. అందుకని చెప్పేస్తున్నాను. మాతోటి టైలర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా చూస్తే చూడొచ్చు. నేను యూట్యూబ్ చేస్తానని ఎవరికీ తెలీదు. లోకల్‌లో చూస్తే చూడొచ్చు. వాళ్ళకి కొంచెం ఏంటంటే మేము ఇంత తక్కువగా ఇస్తుంటే మీరు ఎక్కువగా ఇస్తున్నారు అలా ఎందుకనే మళ్ళీ చిన్న ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా అవన్నీ టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి. చూడండి నేనైతే బుక్ చూపిస్తాను. బుక్ మొత్తం చూపించనండి, క్లియర్‌గా రాసింది మొత్తం. ఇంకా ఫాల్స్ తను వేసుకొస్తుంది, ఫాల్స్ కొంగులు, బ్లౌజులు ఎలా రాస్తుందో నేను చివరన నేను టోటల్ ఎంతవరకు ఇస్తుంటానో నేను చూస్తున్నాను. ఇవి ఒక్క రోజువి, 2 రోజులవి, వారంవి, 10 డేస్వి అలా ఉంటాయండి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, 9,700 ఇవి బ్లౌజులవి, ఫాల్స్వి అలాంటివన్నీ మిక్స్ చేసి రాస్తామన్నమాట. అంటే మేము నాకు తన రాత అర్థమవుతుంది, అందుకని చెప్పేసి తను రాసింది నేను టోటల్ చేసేసి చెప్తానండి ఎన్ని బ్లౌజులు అయ్యాయి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఒక 100 బ్లౌజ్ చూడండి, అక్కడ 82 బ్లౌజెస్ అయ్యాయి. 82 ఇంటూ 80 అలా కొట్టేసి పెడుతుంటానమాట. ఈ విధంగా అయితే ఎప్పుడు క్లియర్‌గా అయితే మంత్లీ ఒకసారి, 15 డేస్కి ఒకసారి అని ఏమి ఉండదండి. నా చేతికి అమౌంట్ ఎలా వస్తే అలా ఇస్తూ ఉంటానన్నమాట. ఒకసారి 10,000 అవుతుంది, ఒకసారి 9,000 అవుతుంది, ఒకసారి 5,000 అవుతుంది, ఒకసారి 2,000 వస్తుంది. అలా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇంతే ఇస్తాను, ఇన్ని రోజులకే ఇస్తానని లేదనమాట. నాకు వచ్చేదాన్ని బట్టి ఇస్తాను, ఇచ్చింది రాసి పెడతాను, టోటల్ చేసినప్పుడు తీసేస్తూ ఉంటానన్నమాట. చూడండి ఒకసారి 10,000 అయింది, ఒకసారి ఇవన్నీ మడిచిన పేపర్లన్నీ అయిపోయినాయండి. ఎప్పటికప్పుడు ఇచ్చేసిన తర్వాత ఒక 10 డేస్కి, 15 డేస్కి ఒకసారి టోటల్ చేసేసి ఇచ్చింది తీసేస్తుంటానన్నమాట దాంట్లోంచి. ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. ఇది ఎవరైనా కుట్టించుకునే వాళ్ళు వర్కర్‌ని పెట్టి కుట్టించే వాళ్ళకే అర్థమవుతుందండి నేను చెప్పేది. అంతకు మించి ఏమీ లేదు ఇంకా. తను ఇలా రాసిపెట్టినవన్నీ మడిచిపెట్టినవన్నీ అయిపోయినాయనమాట. తనకు క్లియర్ చేసేసాను. ఆ లెక్క మొత్తం క్లియర్ చేసేసాననమాట. ఈరోజు కూడా క్లియర్ చేసేసానండి. తను మంత్లీ వచ్చేసి వాళ్ళకి రెంట్స్ ఉంటాయి, గ్రూప్‌లలో ఉంటాయి కదా చిట్టీలు అలాంటివి ఉన్నప్పుడు ఇంక ఇచ్చేస్తూ ఉంటాననమాట. చూడండి ఒకసారి ఇంత. ఇది వచ్చేసి బ్లౌజులవి, ఫాల్స్‌వి, కొంగులవి ఇవన్నీ, ఇంకా కొంగులేసినవి ఇవన్నీ అన్నీ మిక్స్‌డ్, ఇంకా అన్నీ కలిపేసి ఉంటాయి. అన్నీ ఒకటే ఒక తను మాత్రమే చేసుకొస్తుంది కదా ఫాల్స్ లైనింగ్స్. ఇంకా అన్నీ మిక్స్ చేసి ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ ఇలా నేను ఇచ్చినవి తీసేస్తాను దాంట్లోంచి. క్లియర్‌గా అంటే మాకిద్దరికి అర్థమయ్యే లెక్క కానీ చూయించాలని చెప్పేసి ఏదో క్లియర్‌గా రాసి చూయించడం కాదు కదా. అందుకని చెప్పేసి ఇలా గజిబిజిగా ఉంది కాబట్టి నేను మొత్తం క్లియర్‌గా బుక్ మొత్తం అయితే చూయించట్లేదు. ఇంత ప్రూఫ్స్ ఇచ్చి చెప్పాల్సిన అవసరం కూడా నాకేమీ లేదండి. కాకపోతే ఆ పర్టిక్యులర్ వీడియో కింద చాలా డౌట్స్ వస్తున్నాయన్నమాట. మీరు ఎంత ఇస్తారు, నిజంగా వర్కర్ కుడుతుందా లేదా అని చెప్పేసి డౌట్ చాలామందికి ఉంది. నేను అందుకనే మొన్న ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి. ఇద్దరం కలిసి స్టిచ్చింగ్ చేస్తున్న వీడియో అయితే ఒక్కటైతే అప్లోడ్ చేసేసానండి. ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు అనమాట. వీడియోస్ కోసం చెప్పుకోవడం కాదండి. వీడియో తీస్తున్నప్పుడల్లా ఒక బ్లౌజ్ చూపించి నేను కుడుతున్నాను, నేను ఇన్ని కుట్టాను, ఇప్పటివరకు కుట్టుకుంటూ కూర్చున్నాను, ఇలాంటి మాటలు అయితే ఉండవు. వర్క్ అయితే డైలీ ఉంటుంది. రోజు వర్క్ చేస్తూ నాకు వచ్చిన కటింగ్ నేను కట్ చేసి కుట్టే స్టిచ్చింగ్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇంత పర్ఫెక్ట్‌గా కుదురుతుంది కాబట్టే ఇన్ని బట్టలు వస్తాయన్నమాట. ఎక్కడి నుంచో వస్తాయండి తెలిసిన వాళ్ళవి. ఇంకా అందుకని చెప్పేసి ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రాదని బాధపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా కటింగ్‌లో మార్చుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్‌తో కుడితే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మీకు వర్క్ అనేది చేతి నిండా ఉంటుంది. ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోలు తీసి పెట్టడం అనమాట. అందుకని చెప్పేసి వీడియో తీశాను. ఇంకా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.